నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 2014 సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఈ దేశంలోని రైతులకు హామీ ఇచ్చారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసి చూపెడతామని చెప్పి ఆ రోజు ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఇవాళ 80% రెట్టింపు చేస్తాం. ఇంకో సంవత్సరం వరకు రైతు ఆదాయాన్ని 100% రెట్టింపు చేసేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. 2014లో వరి ఎంఎస్పీ ఎంత అంటే 1310 రూపాయలు. ఇది పెంచుకుంటూ లాస్ట్ కు చివరకు నిన్నాక మొన్న కూడా క్వింటాల్కు 69 రూపాయల ఎంఎస్పీ పెంచడం జరిగింది. పత్తికి 589 రూపాయల పత్తికి పెంచడం జరిగింది. కాబట్టి ఇవాళ వరి క్వింటాల్కి ఎంత అంటే 2369 రూపాయలు. గ్రేడ్ 100కి 2389 రూపాయలు. 1310 నుంచి 2800 తీసుకొచ్చిన అర్థం చేసుకోండి. వాళ్ళ 80% రెట్టింపు మనం చేస్తాం. కాబట్టి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇవాళ అన్ని రకాల సబ్సిడీ యూరియా ధరలు మార్కెట్ ధరలో పెరిగినప్పుడు కూడా రైతులకు ఇబ్బంది కాకుండా ఆ సబ్సిడీలో యూరియా ఇస్తూ ఆ భారాన్ని కేంద్ర ప్రభుత్వమే మోస్తా ఉన్నది. పూర్తి సబ్సిడీ ద్వారా యూరియా ఇచ్చే ప్రయత్నం ఇస్తున్నాం కూడా. ఇవాళ 10 సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కోసం 2,30,000 కోట్ల రూపాయలను ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు చేసింది. 2,30,000 కోట్ల రూపాయలను ధాన్యం కొనుగోలు కోసం ఖర్చు పెట్టడం జరిగింది. పండించిన ప్రతి గింజ కొంటున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొంటా ఉన్నది. అన్ని ఖర్చు కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నది. ఇట్లా అన్ని రకాలుగా రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి వరితో పాటు 14 పంటలకు ఎంఎస్పీని పెంచినటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా రైతుల విషయంలో ఆదుకునే ప్రయత్నం చేస్తాం.